హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను మీకు పండ్ల మొక్కలకు కానివ్వండి, లేదంటే పూల మొక్కలకు కానివ్వండి, వెజిటేబుల్స్ మొక్కలకు కానివ్వండి, ఫెర్టిలైజర్ అయితే ఇదొక్క వారానికి ఒక్కసారి ఇచ్చామంటే సరిపోతుందండి. ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది ఇంతకీ ఈ ఆకు ఏంటి అని అయితే మీకు చెప్తాను. మెక్సికన్ సన్ఫ్లవర్ ఆకండి. ఎండిపోయాక మనం ఇది తీసి ఫెర్టిలైజర్ చేసి ఇవ్వచ్చు. లేదంటే మీకు దగ్గరలో ఎక్కువ ఆకు ఇట్లా ఎవరి దగ్గరైనా మొక్క ఉన్నప్పుడు ఆకులన్నీ కలెక్ట్ చేసి ఎరువులాగా మనం కంపోస్ట్ లాగా తయారు చేసి మొక్కకి ఒక గుప్పుడు ఇచ్చామంటే మొక్కలు మంచిగా హెల్దీగా బుషీగా పెరుగుతాయి. ఊహించిన ఫలితం అయితే వస్తుందండి. కానీ ఆకు అందరి దగ్గర దొరకదు కదా. ఒకవేళ ఉంటే మాత్రం చిన్న కొమ్మ తెచ్చుకొని మీరు నాటుకుంటే మొక్క అయితే పెద్దగా బుషీగా పెరుగుతుంది. ఎప్పుడు మనకి ఎండిపోయిన ఆకులైతే వస్తూనే ఉంటాయి అన్నమాట. చూసారు కదా, నేనైతే మా ఇంట్లో పండ్ల మొక్కలకి ఎక్కువగా ఇచ్చే ఫర్టిలైజర్ ఏంటి అంటే వారానికి ఒక్కసారి మాత్రమే ఈ ఫర్టిలైజర్ ఒక్క గ్లాసుడు మాత్రమే ఇస్తాను. ఎంత పెద్ద పండ్ల మొక్కలైనా సరేనండి, నేను వారానికి ఒక గ్లాసుడు మాత్రమే ఈ ఫర్టిలైజర్ ఇస్తానండి. చాలా బాగా యూజ్ అవుతాయి. గిటకబారిన కాయలు కానివ్వండి, లేదంటే మొక్కలు కానివ్వండి, మంచిగా బుషీగా పెరుగుతాయి. చూసారు కదా, ఇలా ఆకులన్నీ కలెక్ట్ చేసుకొని ఒక బిందెడు వాటర్ అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మన దగ్గరలో పశువుల ఎరువు అనమాట, మాగిన పశువుల ఎరువు ఉంటే వేసుకోండి. లేదంటే ఆవు పేడ ఎండిపోయి ఉంటుంది కదా, అలాంటిది ఉన్నా సరే దాంట్లో వేసేసి బాగా కలుపుకోండి. ఎక్కువ అవసరం లేదండి, కొంచెం ఉన్నా సరిపోతుంది. అసలు లేకపోయినా కూడా ఇబ్బంది లేదు. చూసారు కదా, ఇలా అయితే మనం బాగా మొత్తం కూడా కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీన్ని ఒక రోజంతా కూడా ఇలాగే వదిలేసేయాలండి. మార్నింగు అలాగే ఈవినింగ్ అయితే మనం కలిపేసుకోవాలి. కలిపి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కానివ్వండి, లేదంటే ఈవినింగ్ కానివ్వండి, మొక్కకి బాగా చల్లగా ఉన్న అప్పుడు ఇవ్వండి. ఈవినింగ్ టైంలో కానీ లేదంటే మార్నింగ్ టైంలో కానీ ఇవ్వండి. ఎండకైతే ఇవ్వద్దు ఫెర్టిలైజర్. ఇప్పుడు మనం చూసారు కదండి, దానిమ్మ మొక్క అండి. ఈ దానిమ్మ మొక్క విత్తనం ద్వారా మొలిచిందనమాట. ఇంకా నేను పీకేయడం ఎందుకని నేనైతే ఈ బకెట్లో అయితే వేసానండి. సాయిల్ చూడండి ఎంత లూజ్గా ఉందో, అయినా కూడా కొంచెం మొక్క డల్గా ఉన్నట్టు అనిపించింది, ఎందుకంటే పెరగడం లేదనమాట. ఇక నేనైతే దీనికి ఈ ఫర్టిలైజర్ అయితే ఇద్దామని చెప్పేసి సాయిల్ అంతా కూడా లూజ్ చేసుకోండి. ముందుగా మనం ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలన్నా కూడా మొక్కకి సాయిల్ అనేది లూజ్ చేసుకోవాలండి. మొక్క ఎలా ఉంది అని చూసుకోవాలి. తర్వాత డ్రైనేజ్ హోల్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఇటువంటి పండ్ల మొక్కలకి డ్రైనేజ్ హోల్ కూడా చెక్ చేసుకుంటే ఒకవేళ వాటర్ నిలవటం వల్ల కూడా మొక్క ఎదుగుదల లేకుండా ఉంటుందన్నమాట. మనం ఆకులన్నీ కూడా తీసేసుకొని మనం మట్టి అంతా కూడా లూజ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ వంగ మొక్క ఉందండి. వంగ మొక్క అలాగే ఒక పచ్చిమిర్చి మొక్క కూడా ఉంది. ఆ పచ్చిమిర్చి మొక్కకి వాటికి పోషకాలు కావాలి కదా. చిన్న కుండీలో వేసినప్పుడు మనం వాటికి మంచి పోషకాలు అందిస్తే మనకు మంచిగా కాయలు అనేది ఇస్తాయి అన్నమాట. ఇక్కడ కూడా మనం మంచిగా సాయిల్ అనేది లూజ్ చేసుకోవాలండి. ఇలా గుల్లగా చేసుకొని మనం ఫెర్టిలైజర్స్ అయితే ఇచ్చుకోవాలి. అలాగే వేయటం వల్ల నీరన్నీ కూడా మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ అంతా కూడా డ్రైనేజ్ హోల్లో నుంచి మొక్కకి అందకుండా నేరుగా అయితే వెళ్ళిపోతుందన్నమాట. ఇకపోతే ఇక్కడ పచ్చిమిర్చి చూడండి ఎంత బాగా కాస్తుందో, అలాగే వంగ మొక్క కూడా పూత మీద ఉంది. ఇప్పుడు మనం ఈ ఫెర్టిలైజర్స్ ఇస్తే మొక్కకి మంచిగా బలమంది కాయలు కాస్తాయి. ఇక్కడైతే ఇంకా సీతాఫలాలు చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు కాసాయో. మనం ఇటువంటి మొక్కలకి బస్తాలు పశువుల ఎరువు తెచ్చి పోయాలంటే కష్టం కదా. అందుకే ఇటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనం మొక్కలకి ఒక గ్లాసుడు ఇస్తే సరిపోతుందండి. వాటికి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈ ఫర్టిలైజర్లో దొరుకుతాయి అన్నమాట. ఇంకా జామకాయలు చూడండి గుత్తులుగా కాయలు అయితే కాసాయి. ఇది చిన్న మొక్క అండి, పెద్ద మొక్క అయితే కాదు, చిన్న మొక్కేను, అయినా కూడా ఎంత బాగా కాయలు కాసాయో చూడండి. మనం ఈ ఫెర్టిలైజర్ ఒక కాయలకు పండ్ల మొక్కలకే కాదు, వెజిటేబుల్స్కి అలాగే పూల మొక్కలకి ప్రతి వాటికి కూడా మనం ఇవ్వచ్చు. ఇక్కడ బొప్పాసికాయలు చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో కాయలైతే.
పెద్ద పెద్ద కాయలండి అసలకి. కానీ టేస్ట్ కూడా అంతే బాగుంటాయన్నమాట. ఇకపోతే మనం చేసుకున్న ఈ ఫెర్టిలైజర్ చూడండి ఎంత బాగా మొత్తం కూడా లిక్విడ్ రూపంలో మారిపోయిందనమాట. ఈ లిక్విడ్ మీకు ఎక్కువ మొక్కలు ఉంటే 1:1 రేషియోలో మనం వాటర్ అయితే కలుపుకోవచ్చు. లేదంటే ఇలాగే డైరెక్ట్‌గా ఒక గ్లాసుడు మాత్రం మనం పండ్ల మొక్కలకి ఇచ్చామంటే నేరుగా మొక్కలకైతే పడుతుంది. నాకు తెలిసి నేనైతే ఇలాగే ఇస్తానండి. నేనెప్పుడు కూడా వాటర్ డైల్యూట్ చేయను. నేను ఇలాగే మొక్కలకైతే నేరుగా ఒక గ్లాసుడు మాత్రమే ఇస్తానండి. మొక్కలు మంచిగా బుషీగా వస్తాయి. అలాగే హెల్తీగా మొక్కలైతే పెరుగుతాయండి. మనం ఈ ఈ ఆకు లేకపోయినా కూడా మనం ఓన్లీ పశువుల ఎరువుతైనా సరే ఈ లిక్విడ్ చేసి కూడా మొక్కలకి ఇవ్వచ్చండి. మనం ఇలా వారానికి ఒకసారి ఇలా ఇవ్వటం వల్ల మొక్కలు మంచిగా బుషీగా వస్తాయి. మనం ఆశించిన ఫలితాన్నయితే మొక్కలు మనకిస్తాయి. ఇక్కడ మందారం మొక్కలు ఉన్నాయి కదా, ఎక్కువ పువ్వులు పూయాలి అంటే మనం పూల మొక్కలకు కూడా ఇవ్వాలండి. నేను మందారం మొక్కలకి, పూల మొక్కలకి, అలాగే వెజిటేబుల్స్ మొక్కలకి ప్రతి మొక్కలకు కూడా నేను ఇస్తున్నాను. ఇక్కడ మనకి చామంతి మొగ్గ ఏదో ఉంది కదా, దానికి కూడా ఇచ్చేస్తానండి. రూపాయి ఖర్చు లేకుండా మనం ఇట్లా మొక్కలకి ప్రతి వాటికి కూడా ఇలా చేసి ఇచ్చామంటే మొక్కలు కూడా మంచిగా హెల్తీగా ఉంటాయి. ఇక్కడైతే పొనగంటాకు ఉందండి, ఇక దానికి కూడా ఇద్దాము. ఇక్కడ బెండ మొక్కలు ఉన్నాయి. ఇవైతే కొంచెం గిటకబారినట్టు అనిపించాయి అనమాట నాకు, అందుకే వాటికి కూడా ఇచ్చేస్తాను. ఇక్కడ గులాబీ కొమ్మ పెట్టానండి, ఆ కొమ్మ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ కూడా బెండ మొక్క పెట్టాను, ఇది చిన్న మొక్కే, పూత వచ్చేసింది అప్పుడేను. ఇలా మనం ప్రతి మొక్కకు కూడా మనం చేసి ఫర్టిలైజర్స్ ఇచ్చామంటే మంచి మంచి ఫలితాన్ని అయితే అందుకోవచ్చండి. ఇక్కడ చూడండి బేరీ యాపిల్ అయితే బాగా కాసాయండి, కానీ ఉడతలు ఇవైతే అసలు ఉంచట్లేదు, మొత్తం కొరికి కింద పడేస్తున్నాయి. ఇక్కడైతే దొండ చెట్టు అంతా కూడా అల్లుకుపోయిందండి. ఈ దొండ చెట్టు వల్ల బేరీ యాపిల్ కానివ్వండి, ఉసిరి మొక్క కానివ్వండి, విపరీతంగా ఇట్లా అల్లుకుపోయి మూసుకుపోయిందనమాట. వాటి అంతటా కూడా నీడొచ్చేసింది. చూసారు కదా, ఇవి మన నారింజ మొక్కలండి. నేను దీనికి ఎరువు అయితే ఇవ్వనండి, ఈ ఫెర్టిలైజర్స్ మాత్రమే ఇస్తాను. ఎంత బాగా కాపు వచ్చిందో చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు బాగా మంచిగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. ప్లీజ్ లైక్ చేయండి.